దేశీయ విమానయాన రంగంలో భారీ అంతరాయాలకు కారణమైన ఇండిగో కార్యకలాపాల వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినట్టు ఇండిగో వింటర్ షెడ్యూల్లో కోత విధించి ఆ స్లాట్లను ఇతర ఎయిర్లైన్స్ కు కేటాయించనున్నారు. ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు, టికెట్ల రద్దు నేపథ్యంలో 827 కోట్లు రిఫండ్ చేసినట్టు ఇండిగో తెలిపిన సంక్షోభం తీవ్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పవని మంత్రి తెలిపారు. ఈరోజు రాజీవ్ భవన్లో అన్ని ఎయిర్లైన్ ఆపరేటర్లతో జరగనున్న సమీక్షా సమావేశంలో ఇండిగో కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళిక, కస్టమర్ కేర్, రీఫండ్ ప్రక్రియలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే డీజీసీఏ హై లెవెల్ కమిటీ ఇండిగో సీఈఓ సహా టాప్ ఎగ్జిక్యూటివ్లను బుధవారం హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. मैं 2 मिनट से पूछ रहा हूँ। मुंह खोल। అయితే ప్రభుత్వ నిర్ణయం ఇండిగోకు శిక్షలా కనిపించినప్పటికీ అది మళ్లీ ప్రయాణికులపైనే దెబ్బకొట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశీయ మార్కెట్లో దాదాపు 60% వాటాతో అతిపెద్ద ఆపరేటర్గా ఉన్న ఇండిగో రూట్లలో కోత పడితే ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ సిద్ధంగా లేకపోతే టికెట్ ధరలు భారీగా పెరగడం, చిన్న నగరాలకు కనెక్టివిటీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్లాట్ల పునర్విభజనలో ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ సామర్థ్యం, సేవల నిలకడ వంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి మంత్రుల సమీక్షా సమావేశం భారతీయ విమానయాన ప్రయాణికులకు కీలకమైన మార్పులను తీసుకురానుంది. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il n'y a rien à manger, il n'y a rien à dormir. Je pas mon billet. దేశీయ విమానయాన రంగంలో భారీ అంతరాయాలకు కారణమైన ఇండిగో కార్యకలాపాల వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. వల్లి ఇండిగో వివాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈరోజు అన్ని ఎయిర్లైన్ సంస్థలతోటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అయితే అన్ని ఎయిర్లైన్స్కి సంబంధించిన వింటర్ షెడ్యూలు, అదేవిధంగా ప్రైజింగు, దాంతోపాటుగా ప్లానింగు, పైలట్ల సంఖ్య, వీటన్నిటిపైన కూడా సమీక్ష అనేది కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇండిగోలో ఇటీవల కాలంలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థకు కేటాయించిన కొన్ని రూట్లలో కోత అనేది కూడా విధించే అవకాశం ఉంది. వాటిని వేరే ఎయిర్లైన్ సంస్థలకు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే బాధ్యతారహితంగా వ్యవహరించిన ఇండిగో పైన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఆ సంస్థకు చాలా ప్రాఫిట్గా ఉన్న రూట్లను కట్ చేసి వేరే సంస్థలకు అప్పగించడమే సరైన మార్గం. దీనికి ఇండిగో చేసిన దానికి గట్టి జవాబు చెప్పినట్లు అవుతుందని చెప్పేసి కూడా అధికారులు భావించారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. సో దేశవ్యాప్తంగా కూడా భారీ అంతరాయాలంటూ కూడా సృష్టించిన ఇండిగో పైన, ఇండిగో యొక్క కార్యకలాపాలు, దాని యొక్క వైఫల్యాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబించాలని చెప్పేసి కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం. సో ఇండిగో వింటర్ షెడ్యూల్ను కోత చేసి ఆ స్లాట్లను ఇతర ఎయిర్లైన్స్కు కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈరోజు మీటింగ్లో నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు. అంటే ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా కేంద్ర మంత్రి సంబంధించిన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి. సో రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు అన్ని ఎయిర్లైన్స్కు సంబంధించిన ఆపరేటర్లతో కూడా సమీక్ష సమావేశం అనేది కూడా జరగనుంది. సో ఈ సమావేశంలో ఇటీవల సంక్షోభం అనేది కూడా మళ్ళీ పునరావృతం కాకుండా దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా సోమవారం రాత్రి ఇండిగో విడుదల చేసిన అప్డేట్లో ఇండిగో డిసెంబర్ 15 వరకు ఏదైతే
డిసెంబర్ 15 వరకు జరిగిన అంటే ఈ క్యాన్సలేషన్స్ ఏవైతేనే వాటికి సంబంధించి 827 కోట్లు రీఫండ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నెట్వర్క్లో 90% ఆన్ టైం పనితీరు అనేది కూడా సాధించినట్లుగా కూడా ఆ సంస్థ కూడా చెప్తోంది. దాంతోపాటుగా 450 పైగా ఫ్లైట్లు రద్దయినప్పటికీ కూడా దాదాపు 1800 ఫ్లైట్లను నడిపినట్లుగా కూడా సమాచారం. అంటే 1800 ట్రిప్పులను నిన్న ఒకరోజే నడిపినట్లుగా కూడా ఇండిగో సంస్థ వెల్లడించిన తాజా అప్డేట్లో కూడా పేర్కొనడం కూడా జరిగింది. మంగళవారం ఉదయం వరకు రాకపోకల్లో 20 లక్నోకు సంబంధించి 26 ఇండిగో విమానాలంటి కూడా రద్దయ్యాయి. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈరోజు సమీక్షలో చేయబోయే ప్రధాన అంశాలంటే చూసినట్లయితే ఇండిగో కార్యకలాపాలు, అదేవిధంగా ప్రయాణికుల యొక్క లోడు, కస్టమర్ కేరు, రీఫండ్కు సంబంధించిన ప్రక్రియ పైన ఈరోజు సమీక్ష అనేది కూడా జరగనుంది. దాంతోపాటుగా ఎయిర్లైన్స్ తన కార్యకలాపాలను అంటే పూర్తి స్థాయికి తీసుకురావడానికి ఆ సంస్థ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అనేది కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ సంస్థను కూడా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ కోరునబోతున్నట్లుగా కూడా సమాచారం. విమాన ఛార్జీల యొక్క పరిమితులు, అమలు పురోగతి పైన కూడా అన్ని సంస్థల నుంచి అప్డేట్ అనేది కూడా తీసుకుంటారు. దాంతోపాటుగా ఇతర ఎయిర్లైన్ కంపెనీలన్నిటి కూడా వ్యక్తం చేసే ఆందోళనను కూడా మంత్రిత్వ శాఖ పరిగణలోకి తీసుకొని వాటిని కూడా అడ్రస్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే సోమవారం రాత్రి హై లెవెల్ సమావేశాన్ని కూడా రామ్మోహన్ నాయుడు అధికారులతో కూడా నిర్వహించడం కూడా జరిగింది. సీనియర్ అధికారులందరినీ కూడా విమానాశ్రయాలకు పంపి కంపెనీల యొక్క కార్యకలాపాలు, ప్రయాణికులకు అందించే సేవలను కూడా పరిశీలించాలని చెప్పేసి ఆయన కోరినట్లుగా కూడా సమాచారం. ప్రయాణికులు సూచించిన లోపాలలో ఏవైనా తప్పులు దొరికింటే వాటిని వెంటనే సరిదిద్దాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రయాణికుల నుంచి వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉంటాయో సూచనలు, సలహాలు వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ మేరకు అధికారులను పరిగెత్తిస్తున్నారు. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్లలో కూడా తనిఖీలన్నింటినీ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలన్నింటినీ కూడా జారీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇక్కడ వింటర్ షెడ్యూల్ను తగ్గించి స్లాట్లను ఇతర ఎయిర్లైన్స్కు కేటాయించిన అంశాన్ని కూడా సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా పరిశీలిస్తోంది. దాంతోపాటుగా మొత్తం మీద కూడా ప్రయాణికులకు సంబంధించిన దాదాపు 9000 బ్యాగులన్నింటి కూడా వివిధ ఎయిర్పోర్ట్లలో కూడా స్ట్రక్ అయిపోయాయి. దానికి సంబంధించి ఇప్పటికే 6000 బ్యాగులను వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చారు. మిగిలిన వాటిని కూడా ఈ రోజు వరకు చేర్చేందుకు కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా డీజీసీఏ కనుక చూసినట్లయితే డీజీసీఏకి సంబంధించిన హై లెవెల్ కమిటీ అనేది కూడా ఇండిగోకు సంబంధించిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను CEO పీటర్ ఎల్బర్స్తో సహా మిగిలిన వాళ్ళందరినీ కూడా బుధవారం తమ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా సమన్లు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే రేపు వీళ్ళందరూ కూడా డీజీసీఏ ముందు హాజరు కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా షోకాజ్ నోటీస్కు సమాధానంగా ఇండిగో ఏదైతే ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో అందులో మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. సంక్షోభానికి అనేక కారణాలన్నిటి కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం కూడా జరిగింది. రూట్ కాజ్ అనాలసిస్ అనేది కూడా పూర్తి చేసేందుకు అంటే రూట్ వైజ్ కాజ్ను అంటే ఎందుకు ఈ రూట్లో విమానాలు రద్దయినాయి అనే దాన్ని అనాలసిస్ చేసేందుకు కొంత సమయం కావాలని చెప్పేసి కూడా సంస్థ కోరినట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా కార్యకలాపాలన్నింటినీ కూడా సాధారణ స్థితికి తెచ్చేందుకు ఒకవైపు ఇండిగో ప్రయత్నాలంటే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెప్పేసి కూడా ఇండిగో ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా డిసెంబర్ 1 నుంచి 7 మధ్య ప్రయాణికులకు సంబంధించి 9500 పైగా హోటల్ గదులు, 10,000కు పైగా క్యాబులు, బస్సులన్నింటి కూడా ఏర్పాటు చేశాము వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చేందుకు అని చెప్పేసి ఇండిగో చెప్పింది. దాంతోపాటుగా 4,500కు పైగా తప్పిపోయిన బ్యాగులన్నింటినీ కూడా అందించాం. మిగిలిన వాటన్నింటినీ కూడా 36 గంటల లోపల అందిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. సో విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు తక్షణం మౌలిక సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి పిటిషన్, దాంతోపాటుగా ఇండిగో కలిగించిన అంతరాయం పైన స్వతంత్ర న్యాయ విచారణ జరపాలనేది కూడా మరొక డిమాండ్. ఎయిర్ ఫేర్లన్నింటి కూడా ఆకస్మికంగా పెరగకుండా నియంత్రణ యంత్రాంగం అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద కూడా ఈరోజు సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలన్నింటి కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా సమాచారం. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ శిరీష్.